హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే రియల్మీ ట్యాబ్. సో రియల్మీ నుంచి చాలా ట్యాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. సో మనకి రీసెంట్గా సేల్లో అయితే రియల్మీ ట్యాబ్ మినీ అయితే కనుక మనకి 9000కి వైఫై ప్లస్ 4G సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇందులో ప్రొసెసర్ ఎలాగుంది అండ్ ట్యాబ్ తీసుకోవచ్చా లేదా అండ్ మిడ్ రేంజ్కి ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే బిలో 10,000 ట్యాబ్ చూసే వాళ్ళు అయితే కనుక రియల్మీ ట్యాబ్ మినీ అనేది ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రొసెసర్ బాగుంది అండ్ ఆ స్క్రీన్ బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఎవరైతే 10,000 లోపల ట్యాబ్ కొనుక్కోవాలనుకుంటున్నారో కనుక వాళ్ళకైతే రియల్మీ ట్యాబ్ మినీ అయితే కనుక ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్ అని చెప్తాను నేనైతే. సో ఒకసారి మన రియల్మీ ట్యాబ్ ఎలా ఉంది, అసలు దాని వర్తా కాదా, అసలు చూడొచ్చా లేదా అని. సో నేను రీసెంట్గా సేల్ అయితే తీసుకోలేదు, సేల్ కన్నా ముందరే తీసుకున్నాను. సో దానివల్ల నాకు ఓన్లీ వైఫై మోడల్ అయితే తీసుకున్నాను. సో వైఫై మోడల్ వల్ల నాకు వచ్చేసరికి 9,999 రూపీస్ అయితే పడింది. సో అదే ఇప్పుడు సేల్లో వచ్చేసరికి 10,999 ఉంది. అండ్ ఆఫ్ వచ్చేసరికి అదే సేల్లో వచ్చేసరికి నా 3GB మోడల్. సో చెప్పలేదు మీకు. సో 3GB మోడల్ నాది. సో అదే 3GB మోడల్లో ఇప్పుడు అదే మోడల్లో 4GB ప్లస్ 64GB ఉంది. సో ఆ మోడల్ వచ్చేసరికి 10,999 ఉంది. సో ఫ్లిప్కార్ట్ ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా, ఫెస్టివల్ సేల్ నడుస్తుంది, ఐ మీన్ లైక్ రిపబ్లిక్ సేల్ నడుస్తుంది కాబట్టి దాంట్లో 1,000 రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సేమ్ నేను కొన్న 9,999కి 3GB ప్లస్ 32GB వస్తే ఇప్పుడు అదే ప్రైస్ రేంజ్కి 4GB ప్లస్ 64GB అయితే వస్తుంది. సో ఒకసారి మీరు రియల్మీ స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఒకవేళ ట్యాబ్ అయితే తీసుకోవాలనుకుంటే కనుక బిలో 10,000 4GB 64GBతో ఒక రావాలి అనుకుంటే కనుక దెన్ ఒకసారి రియల్మీ ట్యాబ్ మినీ అయితే ట్రై చేయండి. సో నేనైతే నాకు 9,999కి 32GB మాత్రమే వచ్చింది, 3GB ప్లస్ 32GB, బికాజ్ నేను సేల్కి ముందరే కొన్నాను. ఇప్పుడు సేల్ అయితే కనుక 4GB 64GB వస్తుంది అదే ప్రైస్కి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఉంది. సో బాక్స్ మనకి రీసెంట్గా అయితే నాకు నిన్నే బాక్స్ డెలివరీ అయితే అయింది. సో ఒకసారి మనం ఈ బాక్స్ని తీసేసి అసలు లోపల ట్యాబ్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారు రియల్మీ మొత్తం ట్యాబ్ ఈ విధంగా అయితే ఉంది. సో పైన మీరు ఇమేజ్ అయితే చూడొచ్చు. అండ్ సైడ్ వచ్చేసరికి రియల్మీ ప్యాడ్ మినీ అని చెప్పేసి రాశారు. అండ్ వెనకాల వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ అల్ట్రా సిమ్ అని చెప్పేసి, ఇక్కడ లార్జ్ డిస్ప్లే అని చెప్పేసి, 64,000 mAh బ్యాటరీ అని చెప్పేసి, ప్రాసెసర్ ఇచ్చారు అండ్ 18 watts క్విక్ ఛార్జ్ ఇచ్చారు. రియల్మీ యూఐ అయితే ఇచ్చారు ఇక్కడ. సో రియల్మీ ప్యాడ్ ఇది చూడొచ్చు, 3GB 32GB గ్రే కలర్ ఇది. సో ఇదే ప్రైస్ రేంజ్కి నాకు 9,000 అయితే పడింది. సో 9,000 ప్రైస్కి మనకి ఇప్పుడు అదే ప్రైస్ రేంజ్కి 4GB 64GB కూడా వస్తుంది. ఎందుకంటే సేల్ అయితే నడుస్తుంది కాబట్టి, రిపబ్లిక్ సేల్ అయితే నడుస్తుంది కాబట్టి. సో ఎవరైతే మీకు ట్యాబ్ కొనుక్కోవాలనుకుంటే అండర్ 10,000 ఈ ట్యాబ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్లో కూడా. సో ఒకసారి మనం మొత్తం ట్యాబ్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఎలా ఉంది ఏంటి అనేది. సో కవర్ అయితే తీసేసాం మనం. సో ఒకసారి లోపల ఈ కంటెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూసేద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ట్యాబ్ అయితే ఇలా పెట్టించారు. సో ఒకసారి ట్యాబ్ తీద్దాం బయటకి. సో ట్యాబ్ పక్కన పెడదాం. సో లోపల ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. నాకు తెలిసినంత వరకు ఇది ఛార్జర్ అయి ఉంటుంది. ఎస్, ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఛార్జింగ్ చూడొచ్చు. ఛార్జింగ్ ఇక్కడ ఏమీ రియల్మీ బ్రాండింగ్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు రియల్మీ బ్రాండింగ్ అయితే. ఒకసారి ఫోకస్ చేసి చూపిస్తాను, అది చూడొచ్చు మీరు. రియల్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ టైప్ సి టు USB టు టైప్ సి అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది USB అండ్ ఇది టైప్ సి. సో ఇది చార్జర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి
మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడికి వచ్చేసరికి మనకి క్విక్ గైడ్ అయితే ఇచ్చారు. సో నార్మల్ స్టఫ్ ఇది. సో ఇంకా వచ్చేసరికి ఇక్కడ సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు సిమ్ ఎజెక్షన్ టూల్ అది. సో అంతే, ఇంకా బాక్స్లో అయితే ఇంకేమీ లేదు కంటెంట్స్. సో చాలా స్వీట్ అండ్ సింపుల్గా అయితే తేల్చేశారు వీళ్ళు. సో ఇందులో పెట్టేద్దాం. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మనం ట్యాబ్ అయితే తీసుకుందాం. సో ట్యాబ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం మనం. సో ట్యాబ్ ఈ విధంగా అయితే ఉంది. సో దీని కవర్ అయితే తీసేద్దాం. మనకు మొత్తం ప్లాస్టిక్ కవర్ అయితే ఇచ్చారు మనకి. సో ఒకసారి ట్యాబ్ ఓపెన్ చేసి చూద్దాం. సో దేర్ యూ గో. సో ట్యాబ్ అయితే చాలా బల్కీగా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం వెనకాల మొత్తం మెటల్ బాడీ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. ట్యాబ్ చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా ప్రీమియంగా ఉంది. మీరు చూడొచ్చు మొత్తం ఇది గ్రే కలర్, మొత్తం మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కెమెరా సెటప్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఇచ్చారు. అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. కింద వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ టాప్లో కూడా ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ 3.5mm హెడ్ జాక్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో దట్స్ ఏ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇటు సైడ్ వచ్చేసరికి మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఎలా ఉందన్నది. సో మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు. కొంచెం టైట్గా అయితే ఉంది. సో ఇది మెమరీ కార్డ్ స్లాట్. సో సిమ్ అయితే లేదు, సిమ్ వేసుకోవడానికి అయితే లేదు, మీరు చూడొచ్చు. సో ఇది పెట్టేద్దాం ఒకసారి. సో అది ఓవరాల్ వ్యూ. సో ప్యాడ్ అయితే ఎట్లా ఉంది. సో మనం ఒకసారి దీన్ని ఆన్ చేసి అయితే చూసేద్దాం. సో రియల్మీ అని అయితే లోగో అయితే వచ్చేసింది. సో దీని స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 8.7 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మీరు చూడొచ్చు మొత్తం రియల్మీ అయితే వస్తుంది. సో ఇది ఎల్ఈడి ఏం కాదు, ఎల్సిడి డిస్ప్లే. మీరు చూసుకోవచ్చు రియల్మీ అని చెప్పేసి లోగో అయితే వచ్చింది. సో ఐపీఎస్ ఎల్సిడి అయితే ఇచ్చారు. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మనకి 8.7 ఇంచెస్ అయితే ఇచ్చారు. రెజల్యూషన్ వచ్చేసరికి 800x1340 పిక్సెల్స్ అయితే ఇచ్చారు. సో మనం ఒకసారి చూసేద్దాం. సో స్టార్ట్ అంటుంది, స్టార్ట్ చేద్దాం మనం. సో మొత్తం కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ సెటప్ చేసుకోమంటుంది. సో మనం ఇండియా సెటప్ చేసుకుందాం ఇక్కడ. సో వైఫై సెటప్ ఇదంతా అడుగుతుంది. సో ఈ సెటప్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ. సో మనకు సెటప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. స్క్రీన్ అయితే చాలా ప్రీమియంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ట్యాబ్ చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది. దీని ఓఎస్ వచ్చేసరికి Android 11 మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ చిప్ సెట్ వచ్చేసరికి యూనిసాక్ టైగర్ T616 12 నానోమీటర్ మీద అయితే ఇది బిల్డ్ అయింది. సిపి వచ్చేసరికి ఆక్టోకోర్. సో దీని చిప్ సెట్ వచ్చేసరికి మిడ్ రేంజ్ అని చెప్పొచ్చు, అప్పర్ దాన్ లోయర్ రేంజ్. సో కంప్లీట్గా మిడ్ రేంజ్ అని కాదు అండ్ లోయర్ రేంజ్ అని కూడా కాదు. సో ఇది ఒక అప్పర్ ఆఫ్ లోయర్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇందులో గేమ్స్ ఆడాలి అంటే కుదరదు. బట్ డైలీ యూసేజ్కి అంటే పెద్ద గేమ్స్ కాకుండా ఒక 300 MB లోపల గేమ్స్ అయితే కనుక ఇది చాలా బాగా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ వచ్చేసరికి ఇది కెమెరా వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు. సో కెమెరా వచ్చేసరికి సింగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. సో 8 మెగాపిక్సెల్ కెమెరా అది. సో 8 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ 3.5mm హెడ్ జాక్ అయితే ఇచ్చారు మనకి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇందులో చెప్పుకోదగ్గ స్పెసిఫికేషన్స్ అయితే ఇది. బట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందులో 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు మనకి.
ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే చిప్సెట్. సో ఈ చిప్సెట్ రేంజ్లో ఈ ప్రైస్ రేంజ్లో ఈ చిప్సెట్ అనేది బెటర్ చిప్సెట్ అని చెప్పుకోవచ్చు మనం. సో చాలా నీట్గా అయితే ఉంది. ఓఎస్ కూడా మనకి రియల్మీ ఓఎస్ అయితే ఇచ్చారు. సో రియల్మీ యూఐ అయితే ఇచ్చారు, సారీ ఓఎస్ కాదు. సో రియల్మీ యూఐ అయితే ఇచ్చారు. సో చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది. సో ఇది ఓవరాల్ వ్యూ ట్యాబ్. సో మనకి ఎవరికైతే మనకి 10,000 లోపల నేను ట్యాబ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే రియల్మీ ప్యాడ్ మినీ అనేది ఒక లైక్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఒకసారి మనం ఇక్కడ దీంట్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అవి చూసేద్దాం ఒకసారి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూసుకోవచ్చు, యూనిసాక్ T16 ఆక్టా కోర్ అని చెప్పేసి, ర్యామ్ 3GB అని చెప్పేసి, ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అని చెప్పేసి ఇచ్చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా మొత్తం స్పెసిఫికేషన్స్ అని. సో డివైస్ స్టోరేజ్ వచ్చేసరికి 32GB. సో ఇది జస్ట్ డైలీ పర్పస్ యూసేజ్కి మాత్రమే తీసుకున్నాను ఇది. సో దీంట్లోనే ఇదే ప్రైస్ రేంజ్కి మీకు 64GB కూడా వస్తుంది. ఇప్పుడు అవైలబుల్గా ఉంది 64GB 4GB. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. బెటర్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఇది. సో బెస్ట్గా ఉంది, అంటే తక్కువ ప్రైస్లో మంచి బిల్డ్ క్వాలిటీతో బాగుండాలి అనుకుంటే కనుక ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో వెనకాల ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేస్తుంది ఇది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు, మీరు చూడవచ్చు. కాకపోతే ప్రీమియంగా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. సో మొత్తం ట్యాబ్లెట్ కూడా వెయిట్ ఎక్కువే ఉంది. సో ప్రీమియంగా నీట్గా ఉంది. సో ఎవరికైతే డైలీ యూసేజ్కి వీడియో సర్ఫింగ్ కానీ లేదంటే నెట్ సర్ఫింగ్ కానీ వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంది. సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయినట్టు ఏం లేదు. సో ఈ ప్రైస్ రేంజ్కి IPS LCD మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం మనం. సో అంతగాని మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నాకైతే ఓవరాల్ వ్యూగా నాకు నచ్చింది. ఒకసారి కెమెరా అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో కెమెరా ఓపెన్ చేసి చూస్తే కనుక సో ఇది ఓవరాల్ కెమెరా వ్యూ. సో కెమెరా కూడా డీసెంట్గానే ఉందని చెప్పాలి. సో కెమెరా కూడా డీసెంట్గానే అయితే ఉంది, బ్యాక్ కెమెరా. సో ఇది ఒక ఫోటో తీశాను నేను బ్యాక్ కెమెరా నుంచి. సో 8 మెగాపిక్సెల్, మరీ అంత ఎక్కువేం కాదు, బాగానే ఉందని చెప్పుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి చూసుకోవచ్చు, జూమింగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఇది ఫ్రంట్ కెమెరా. సో మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా ఇది. సో ఫ్రంట్ కెమెరా కూడా డీసెంట్గా అయితే ఉంది, బాగానే ఉంది. సో ఇంకా వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. సో నాకైతే ఓవరాల్గా నాకు నచ్చింది. బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ రివ్యూస్ కూడా చూశాను. సో డైలీ యూసేజ్కి అయితే చాలా బాగుంది ట్యాబ్ అయితే. సో ఇందులో ప్రొసెసర్ అనేది మరి హై రేంజ్ ప్రొసెసర్ ఏం కాదు. సో ఎందుకంటే బిలో 10,000కి ఆ ప్రొసెసర్ అయితే ఓకే. సేమ్ ప్రొసెసర్ మనకి రియల్మీ C సిరీస్లో అయితే వస్తుంది. ఓవరాల్గా బాగుంది, నాకైతే నచ్చింది. సో యూట్యూబ్ అది చూడాలనుకుంటే ప్రీ బిల్డ్ యూట్యూబ్ కిడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ అయితే ఇచ్చారు. సో అండ్ లైక్ బ్లోట్వేర్ కూడా ఏం లేదు, జస్ట్ నీట్గా ఉంది. యూఐ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు రియల్మీ యూఐ. సో ఎవరికైతే ఓవరాల్గా 10,000 బిలో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. సో ఒకసారి దీని వీడియో రెజల్యూషన్ ఎలా ఉంది, వీడియో ప్లేయింగ్ ఎలా ఉందని చూసేద్దాం ఒకసారి. సో ఇది మనకి చూసుకోవచ్చు, ఇది ఫుల్ స్క్రీన్ వీడియో, ఇది హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో.
సో ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ చూసామండి, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్యూయల్ స్పీకర్స్ ఇవ్వడం వల్ల మనకి ఆడియో క్వాలిటీ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది. సో ఎవరైతే 10,000 లోపల మనకి ట్యాబ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఈ ట్యాబ్ అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. సో ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ 3GB 4GB 64GB అండ్ అయితే మనకి 9,999కే వస్తుంది. 9,999కి అయితే వస్తుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులో వైఫై ప్లస్ 4G ఎల్టీ మోడల్ కూడా ఉంది. సో 4G ఒకవేళ ఎల్టీ మోడల్ తీసుకోవాలనుకుంటే కనుక ఒక 2,000 ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.